ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో భారీ క్లాస్ తప్పేలా లేదు. అవి రెండు పాన్ ఇండియన్ సినిమాలే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కూలీ. దీనిపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 కూడా రాబోతుంది. ఇప్పటికే 2 సినిమాల రిలీజ్ డేట్స్ అయితే ప్రకటించేశారు. ఇవి 2 బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడితే పెద్ద వారే జరుగుతోంది. ఎందుకంటే 2 భారీ సినిమాలే. పైగా కూలీలో కూడా నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్నారు. కాబట్టి కూలీ మూవీకి 3 భాషల్లో భారీ డిమాండ్ అయితే ఉంది. ఆ కూలీ నటిస్తున్న ముగ్గురు 3 ఇండస్ట్రీలలో అగ్ర హీరోలే. కాబట్టి దీనికి తెలుగు, తమిళం, కన్నడలో భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత జరగనుంది. ఇక అసలే లోకేష్ డైరెక్షన్ మీద అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి సౌత్లో ఈ మూవీకి తిరుగులేదు. ఇక వార్ 2 విషయానికి వస్తే బాలీవుడ్తో పాటు తెలుగులో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ హిట్ అయిన వార్ మూవీకి సీక్వెల్ కాబట్టి సౌత్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ కూలీ మూవీకి ఉన్నట్టు తమిళం, కన్నడ, మలయాళంలో దీనికి అంత క్రేజ్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌత్ నుంచి ఎన్టీఆర్ ఒక్కడే ఇందులో ఉన్నాడు. కానీ హిట్ టాక్ వస్తే కలెక్షన్లకు మాత్రం ఢోకా ఉండదు. కానీ కూలీ సినిమాతో పోలిస్తే తమిళం, కన్నడలో కలెక్షన్లు తక్కువగానే వచ్చే ఛాన్స్ ఉంది. అటు బాలీవుడ్లో కూలీ కంటే వార్ 2కే ఎక్కువ క్రేజ్ ఉంది. సౌత్లో కలెక్షన్లు తగ్గిన బాలీవుడ్లో వార్ 2 కవర్ చేసేస్తుంది. మరి ఏ మూవీ ఏ స్థాయి హిట్ కొడుతుందో మనం చూడాలి.